అండ్ ఎపిసోడ్ ఫుల్‌గా చూసిన తర్వాత రీతుకైతే హెల్త్ ఇష్యూ ఉంది. ఓకే. బట్ రీతు డిమాండ్ పవన్‌ని కన్విన్స్ చేసి బర్నీ వాళ్ళ టీమ్‌లోకి జాయిన్ చేసుకుంటుంది. అది ఓకే. గుడ్ గేమ్ పరంగా ఓకేనే ఉంది. బట్ వీళ్ళకి ముందు బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారంట. లైక్ రీతు, పవన్ మాట్లాడకుండా దూరంగా ఉండాలనేసి. అందుకు దివ్య స్టాండ్ తీసుకొని బిగ్ బాస్ నాకు చెప్పారు కదా! మీరు కలిసి ఉండకూడదని అని భోజనం తినేటప్పుడు అంటుంది. అందుకనేసి రితు భోజనం తినే దగ్గర అలా అనకు అంటే, బట్ దివ్య వీకెండ్‌లో నాకు పాయింట్ అవుట్ అవ్వకూడదనేసి రీతుకి చెప్తే రీతు అది అర్థం చేసుకోకుండా భోజనం మీద అలిగేసి వెళ్తుంది. తర్వాత కళ్యాణ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కోసం వెళ్తే కళ్యాణ్‌ని అపార్థం చేసుకుంటుంది. లైక్ కళ్యాణ్ చెప్పింది కరెక్టే. పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ లాగే తీసుకోవాలా, టాస్క్ లాగా తీసుకోకూడదు. పనిష్మెంట్ దూరంగా ఉండండి అంటే దూరంగా ఉండమని, మాట్లాడకుండా పక్కన కూర్చోవడం, లేక కళ్ళు తినిపించుకోవడం ఇవన్నీ కూడా పనిష్మెంట్ కింద రావనేసి పవన్ అయితే క్లియర్ కట్‌గా చెప్పాడు. అది తనుజ రీతు అర్థం చేసుకుంటే బావుంటుంది. కళ్యాణ్ ఏ విషయంలో అయినా సరే క్లారిటీగా ఉంటాడు. ఆ క్లారిటీ బాగా నచ్చింది. తను ఎప్పుడు కూడా అన్ని విషయాలు కూడా క్లారిటీగానే ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.